హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెస్లింగ్ ఎరా. సో మనకి డబ్ల్యూడబ్ల్యూలో రెస్ల్మేనియా అనేది ఎంత పెద్ద పేపర్ వ్యూ అనేది అందరికి తెలుసు. ఇయర్లీ వన్స్ వస్తుంది ఒకసారి, అండ్ అది ఎంతో పెద్ద మెయిన్ ఈవెంట్ మనకి రెస్ల్మేనియాలో. సో ఇప్పటివరకు జరిగిన 40 రెస్ల్మేనియాస్లో 16 రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్స్ అనేది వాళ్ళ అనోయ్ ఫ్యామిలీ నుంచే మెయిన్ ఈవెంట్ చేసారు. అందులో ఇక రాక్, యోకోజునా, జిమ్మీ, జే, ఉమాగా, రోమన్ రీన్స్ వీళ్ళంతా రెస్ల్మేనియా 9, 10, 15, 16, 17, 18, 29, 31, 32, 33, 34, 37, 38, 39, 40, 39 ఇవన్నీ వాళ్ళే రెస్ల్మేనియా అనేది మెయిన్ ఈవెంట్ చేసారు. ఇంకా వాళ్ళ స్టోరీ అనేది ఇంకా అవ్వలేదు, ఇక పై కూడా వాళ్ళే చేయొచ్చు రాబోయే రెస్ల్మేనియాస్ కూడా. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి మన రాక్ అనేది తన ఇన్స్టాగ్రామ్ ఐడిలో అందరినీ అన్ఫాలో చేసిండు. అందరినీ అంటే రోమన్ రీన్స్ని కూడా అన్ఫాలో చేసిండంటే తను ఫైనల్ బాస్, తను ఏం అనుకుంటే అది చేయగలుగుతాడు. అండ్ తను అన్ఫాలో చేసినందుకు కూడా ఒక కారణం ఉండొచ్చు, మేబీ డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్ట్ పరంగా కూడా చేయొచ్చు. చూడాలి ఇది దేనికి దారి తీస్తుందో. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి 2026 సమ్మర్ స్లామ్ అయితే 2 nights జరగబోతుంది. మినియాపోలిస్ మినసోటాలో 2 nights జరగబోతుందని తెలిసిందే, కానీ 2025 సమ్మర్ స్లామ్ అనేది మనకి లండన్ ఆర్ సౌదీ అరేబియాలో జరగవచ్చు అని రూమర్స్ అనేది వస్తున్నాయి. మోస్ట్లీ అయితే లండన్లో వెంబ్లీ స్టేడియంలో జరగబోతుంది, కానీ అది మాత్రం 1 night ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి మన పౌల్ హెమన్ తన వల్ల ఎంత అవుతుందో అంత ట్రై చేస్తున్నాడు. డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్కి బ్లడ్ లైన్ 2.0 ఒక పెద్ద థ్రెట్, డేంజరస్ అనేలా చూపించడానికి తను చాలా ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే రోమన్ లేకుండా బ్లడ్ లైన్ స్టోరీ మీద ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, కానీ పౌల్ హెమన్ తన బ్యాక్ మీద క్యారీ చేస్తున్నాడు ఈ బ్లడ్ లైన్ 2.0ని. సోలో సికోవా, టామా టొంగాలో అని. అండ్ రోమన్ వచ్చాక ఇక అది ఎట్లయినా స్టోరీ అనేది పీక్ లెవెల్కి వచ్చేస్తుంది. అండ్ మన అంకుల్ హౌడీ మాస్క్ అనేది కొంచెం రివీల్ అయింది డబ్ల్యూడబ్ల్యూ రా జరుగుతున్నప్పుడు బ్యాక్ స్టైల్లో లాస్ట్ వీక్. అండ్ మన బ్రే వైట్ గారి సతీమణి భార్య గారు జోజో ఆవిడ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. ఏంటంటే ఏదో పార్టీలో వైన్ తాగుతున్నట్టున్నది, అక్కడ ఒక మస్కిటో ఈగ లాంటిది వచ్చి ఆ వైన్ మీద కూర్చున్నది. సో తను ఆ ఈగ లోపల బ్రే వైట్ తన సోల్ ఆత్మని అనేది ఫీల్ అయిందని మెసేజ్ పెట్టింది జోజో గారు. ఏంటంటే తను చనిపోయినా కానీ మా మధ్యలోనే ఉన్నాడు అనే ఆ ఫీలింగ్ అనేది తనకి అట్లా ఫీల్ అయిందని స్టేటస్ పెట్టింది. అండ్ మొన్న జరిగిన స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత, స్మాక్ డౌన్ ఎయిర్ వెళ్ళిపోయిన తర్వాత డ్రూ మెకంటైర్ వర్సెస్ జే యూసో మ్యాచ్ ఉండే. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్కి డ్రూ మెకంటైర్ ఒక ప్రామిస్ చేసిండు. ఏమనంటే తను గ్లాస్గో క్లాష్ ఆఫ్ ది క్యాసిల్లో ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత తన ఫస్ట్ టైటిల్ షాట్ అనేది సీఎం పంక్కే ఇస్తాడని చెప్పిండు అక్కడున్న క్రౌడ్కి. కానీ సీఎం పంక్ ఆ క్లాష్ ఆఫ్ ది క్యాసిల్కి వచ్చి తన మ్యాచ్ని గెలకకుండా ఉంటే చాలు ఫస్ట్. అండ్ ఒకవేళ గెలికితే మాత్రం అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్సెట్స్ అవుతుంది డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఇక తన హోమ్ క్రౌడ్ ముందు సెకండ్ టైం కూడా ఓడిపోయినట్టు అవుతుంది డ్రూ మెకంటైర్. కానీ ఎట్లయినా మ్యాక్సిమం తను గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూడాలి ఇక ఒకవేళ గెలిస్తే మాత్రం సీఎం పంక్ వర్సెస్ డ్రూ మెకంటైర్ మ్యాచ్ మాత్రం ఇక వాళ్ళ స్టోరీ అనేది కొన్ని జనరేషన్స్ చెప్పుకునేటట్టు ఉంటుంది. అండ్ అదే స్మాక్ డౌన్లో మన కోడీ రోడ్ స్మాక్ డౌన్కి ముందు సేమ్ ఏజే స్టైల్స్ వేసుకున్న స్కై బ్లూ సూటే వేసుకున్నాడు, కానీ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ తనని చేంజ్ చేయించేసారు. ఎందుకంటే ఏజే స్టైల్స్ కూడా అదే అవుట్ఫిట్, నువ్వు కూడా అదే అవుట్ఫిట్ ఉంటే ఇద్దరు సెట్ అవ్వదని అక్కడక్కడనే చేంజ్ చేయించేసారంట. అండ్ మన వైకింగ్ రైడర్స్లో ఐవర్ తను డబ్ల్యూడబ్ల్యూ కరెంట్ సూపర్ స్టార్స్ని ట్రైన్ చేసిండంట. కోఫీ కింగ్స్టన్, సాషా బ్యాంక్స్, తొమాసా శాంపా, డైజాక్, ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్ వీళ్ళందరినీ తనే ట్రైన్ చేసిండంట. అండ్ రేపు మండే నైట్ రాలో జరగబోయే మ్యాచెస్ ఇవే: డైమండ్ ప్రీస్ట్ వర్సెస్ రే మిస్టీరియో, షేమస్ వర్సెస్ లుడ్విగ్ కైజర్, అండ్ న్యూ డే వర్సెస్ ఆథర్ ఆఫ్ పెయిన్స్. అండ్ జే యూసో కూడా మనకేంటంటే లాస్ట్ వీక్ రాలో కనిపించలేడు, దాని మీద మస్తు క్రిటిసిజం అనేది చూపించారు డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్. కానీ ఇది
తన మీద ఒక పోస్టరే క్రియేట్ చేసేసారు. నెక్స్ట్ అంటే రేపు జరగబోయే రాకి తను ఒకటే సూపర్ స్టార్ని పెట్టి ఒక పోస్టర్ అనేది అడ్వర్టైజ్ చేసేసారు డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ మన షీల్డ్ రోమన్, సెత్ రాలిన్స్, డీన్ అంబ్రోస్ ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూ చేసిండ్రో, ఎప్పుడైతే 2012లో వాళ్ళు స్టార్టింగ్లో మాస్క్ పెట్టుకొని క్రౌడ్ నుంచి వచ్చేవాళ్ళు, క్రౌడ్ నుంచి ఇలా మాస్క్ పెట్టుకొని వస్తుండే. కానీ అది విన్స్ మెక్మ్యాన్కి నచ్చలేదంట. ఎందుకంటే ఆ మాస్క్స్ అనేది వాళ్ళ ముగ్గురు ఫేసెస్ని కట్ చేసేస్తున్నది, సగం వరకు కవర్ చేసేస్తున్నది. అక్కడున్న ప్రజలకి అందరికీ తెలవాలా వీళ్ళ ఫేసెస్, అప్పుడే వీళ్ళు ఫ్యూచర్లో ఎదుగుతారని ఆ మాస్క్స్ అనేది విన్స్ మెక్మ్యానే తీపిచ్చేసిందంట, బ్యాన్ చేపించేసిందంట అది. అండ్ మనం షీల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఫైనల్ స్టోరీ వచ్చేసి కూడా షీల్డ్ బ్రోకప్ గురించే. అది బ్రోకప్ ఎలా అయిందో ఏంటంటే, షీల్డ్ బ్రోకప్ అయ్యి నిన్నటికి 10 years అవుతుంది. అండ్ 10 years కింద మండే నైట్ రాలో ఫస్ట్ ఓపెనింగ్ చేసేది రోమన్ రైన్స్ వచ్చి తనకి లుకేమియా క్యాన్సర్ ఉన్నదని డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్కి అడ్రస్ చేస్తాడు. అండ్ తన యూనివర్సల్ ఛాంపియన్షిప్ని కూడా రిలింక్విష్ చేసి చాలా ఎమోషనల్ అవుతాడు. వాళ్ళందరూ సెత్ రాలిన్స్, డీన్ అంబ్రోస్ వచ్చి కూడా ఏడ్చి హగ్ చేసుకుంటారు. అండ్ బ్యాక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అందరూ అదే మాట్లాడుకున్నారంట, ఇదే బెస్ట్ టైం షీల్డ్ని బ్రోకప్ చేస్తే అంటే మీరు ఒక హిస్టరీలో ఉండిపోతారు అని వాళ్ళ ఐడియా అనేది అదే రోజు క్రియేట్ చేశారంట. అండ్ సెత్ రాలిన్స్కి కూడా వాళ్ళు అదే ఐడియా చెప్తే సెత్ రాలిన్స్ కూడా ఒప్పుకొని, అండ్ రోమన్ రీన్స్, ముఖ్యంగా రోమన్ రీన్స్ కూడా ఒప్పుకున్నాడు తనకి డబ్ల్యూడబ్ల్యూలో ఇకపై రాడని తెలుసు. అయినా కానీ ఇక సెత్ రాలిన్స్ వాళ్ళని ముందు పెట్టాలని ఓకే అని చెప్పి అండ్ సెత్ రాలిన్స్ని ఆ కుర్చీ తీసుకొని రోమన్ రీన్స్ వెనుక కొట్టిండు 10 years బ్యాక్. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ రాడని అందరికి తెలిసిందే. సో అలా షీల్డ్ అనేది బ్రోకప్ అయింది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో డైలీ డబ్ల్యూడబ్ల్యూ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.